హైదరాబాద్ రామగుండం రహదారికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. రేపు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ లోని ఆల్వాల్ టీం సమీపంలో భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11.3 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల వెడల్పుతో కారిడార్ నిర్మాణం జరగనుంది. దీంతో సికింద్రాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హైదరాబాద్ రామగుండం రహదారికి మహర్దశ పట్టనుంది. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. రేపు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ లోని ఆల్వాల్ టీం సమీపంలో భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 11.3 కిలోమీటర్ల పొడవు 6 లేన్ల వెడల్పుతో కారిడార్ నిర్మాణం జరగనుంది. దీంతో సికింద్రాబాద్ సిటీలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన ప్రధానంగా హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిపై గడిచిన కొద్దేళ్లుగా విపరీతమైన ట్రాఫిక్ ఉండడము, అక్కడ మెయిన్ గా కంటోన్మెంట్ ఏరియా, ఆ ఏరియాతో పాటు టువర్డ్స్ జేబీఎస్ నుండి జేబీఎస్ కార్ఖానా నుండి టువర్డ్స్ రోడ్ తిరుమలగిరితో పాటు ఆల్మోస్ట్ అల్వాల్ వరకు కూడా మోస్ట్ అది ఆర్మీ ఏరియా కిందకి వస్తుంది. దాంతో పాటు ఆర్మీ ఏరియాలో కాస్త డిసిప్లిన్ గా ఉంటుంది. ఎవరెళ్ళినా కూడా అక్కడ ఆర్మీ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా కాలేజెస్ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్, అండ్ ఇటు బోయిన్పల్లి డైమండ్ పాయింట్ సెంటర్ తో పాటు ఇటు సుచిత్ర సైడ్ కూడా కనెక్టివిటీ ఉండడంతోనే సహజంగానే గడిచిన కొద్దేళ్లుగా విపరీతమైన ట్రాఫిక్ ఉండటం అక్కడ సహజంగా మారింది. అలాగే దానితో పాటు ఇటు నార్త్ తెలంగాణ నుంచి వచ్చే రూట్స్ అన్ని కూడా మేజర్ గా ఆదిలాబాద్ కానీ, ఆదిలాబాద్ కి సైడ్ కొన్ని బస్సెస్ నేషనల్ హైవే 7 పైన వస్తాయి. మేజర్ గా కరీంనగర్ కానీ, నిజామాబాద్ నుండి ఆ ఏరియాస్ నుండి ఇటు సిద్దిపేట నుండి కూడా ఫ్లోటింగ్ ఆర్టీసీ బస్సెస్ విపరీతంగా ఫ్లోటింగ్ ఉంటుంది. అయితే గడిచిన కొద్దేళ్లుగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలో రేపు రాజీవ్ రహదారి పైన ప్రత్యేకంగా ముఖ్యమంత్రి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రేపు ఉదయం భూమి పూజ చేయనున్నారు, పునాది రాయి వేస్తారు. అలాగే దానితో పాటు ఈ రహదారి పైన భారీగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేపట్టనున్నారనేది ప్రస్తుతానికి ఉన్న సమాచారము. అయితే సికింద్రాబాద్ లోని ఈ అల్వాల్ టీమ్స్ సమీపంలోని ముఖ్యమంత్రి అక్కడ భూమి పూజ చేస్తారు. దానితో పాటు ఈ ఆల్మోస్ట్ 11.3 కిలోమీటర్స్ పొడవుతో పాటు 6 లేన్ల వెడల్పు తో పాటు ఈ ఎక్స్పాండ్ వల్ల బేసిక్ ఏంటంటే ఈ సికింద్రాబాద్ లో మనం ముందుగా చెప్పుకుంటున్నట్టు చాలా ట్రాఫిక్ ఉంటుంది. మార్నింగ్ కానీ ఈవినింగ్ పీక్ అవర్స్ లో అటు కాలేజెస్ కానీ, ఇటు గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, అక్కడ ప్రత్యేకంగా మనం ప్రస్తావించుకున్నట్టు కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్ తో పాటు ఆర్మీ వెహికల్ కూడా తరచుగా తిరుగుతూ ఉంటాయి అక్కడ. సో కామన్ మ్యాన్ కి కూడా, ఇటు పబ్లిక్ కి, కామన్ మ్యాన్ తో పాటు అందరికీ కూడా ట్రాఫిక్ సమస్య గడిచిన కొద్దేళ్లుగా విపరీతంగా అదొక సమస్యాత్మకంగా మారడంతోనే గవర్నమెంట్ ఈ డిసిషన్ తీసుకుంది అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి దాదాపు అల్వాల్ వరకు కూడా ఒక ట్రాఫిక్ కొంత మేరకు ఇది పూర్తి స్థాయిలో పూర్తిగా కన్స్ట్రక్షన్ అయ్యాక కాస్త కొంత మేరకైనా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలకు ఉండవచ్చనే మనం భావించాలి. అలాగే దానితో పాటు కరీంనగర్ వైపు ప్రయాణించే సదుపాయం కూడా ప్రజలందరికీ కూడా కాస్త మెరుగైన ప్రయాణం ఉంటుంది. యూజువల్ గా జేబీఎస్ లో ఎవరైనా కామన్ మ్యాన్ బస్ లో బోర్డ్ అయితే అల్వాల్ రీచ్ అవ్వడానికి వాళ్ళకున్న ట్రాఫిక్ లో ఆల్మోస్ట్ 45 మినిట్స్ పడుతుంది. ఇంకా షామీర్పేట వెళ్లేటప్పటికి దాదాపు గంటన్నర పాటు ఇక్కడే సిటీలోని ట్రాఫిక్ లో స్టక్ అయిపోతారు. ప్రధానంగా మనం ముందుగా చర్చించుకున్నట్టు తిరుమలగిరి అక్కడ ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉంటుందో అటు సుచిత్ర కనెక్టివిటీతో పాటు ఇటు బోయిన్పల్లి డైమండ్ పాయింట్, అలాగే ఇటు సైడ్ ఈసీఎల్ రూట్ సైడ్ అది అక్కడ ఎప్పుడు కూడా తరచుగా విపరీతమైన రద్దీ ట్రాఫిక్ ఉంటుంది పొద్దున ఈ సాయంత్రం పూట. సో దీని వల్ల ఈ ఎలివేటర్ కారిడార్ వల్ల కాస్త ట్రాఫిక్ తగ్గుముఖం పడుతుందనే ఆలోచనలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే దీంతో పాటు మనం ప్రస్తుతానికైతే ఇది హైదరాబాద్ రామగుండం రహదారికి ఒక మార్గదర్శ రాబోతుందని చెప్పుకోవాలి. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.